సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో వాసవి మాయిల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం సంయుక్తంగా 10వ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం అధ్యక్షులు సునీత కన్నా ఆధ్వర్యంలో జరిగిన పోటీ పరీక్షలలో ముఖ్య అతిథులుగా వాసవి మాయిల్లు వ్యవస్థాపక అధ్యక్షులు తోబాజీ అనంతకిషన్, డిఈఓ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి లింబాజీ, సేవా సంస్థ కార్యదర్శి పుల్లూరు ప్రకాష్తో పాటు సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం కార్యదర్శి రామరెడ్డి, వాసవి సేవా సంస్థ సభ్యులు మేడం రాధాకిషన్, కొప్పల్లి విద్యాసాగర్, సుధాకర్ మరియు సోషల్ స్టడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు, నగదు బహుమతులు అందజేశారు. దాని గురించి మాట్లాడడానికి మొదట విద్యార్థులకు అవకాశం. ఎవరు మాట్లాడతారు? Good afternoon everyone. My name is Ragha. I am studying 10th class. టెన్షన్ అయింది, కానీ దాని తర్వాత అనిపించింది ఇంకా ఎక్కువ రాసినప్పుడు టెన్షన్ అనేది పోతుందని. వెల్కమ్ సార్, ప్లీజ్ సిట్ సార్. సో నేను 5వ 6వ తరగతి చదివారని ఒక జీకే బుక్ మాకు పెట్టడం జరిగింది. ప్రతిరోజు నెక్స్ట్ తెలుగు మీడియం కృష్ణ ఇంగ్లీష్ మీడియం విభాగంలో థర్డ్ ప్రైజ్. నెక్స్ట్ పిల్లలు క్లాప్స్ పెట్టాలి బేటా. నెక్స్ట్ Be relax. ఒక 2 నిమిషాలు ఆగండి. విద్యార్థులతో పాటు దయచేసి చదువు కూడా. ఎగ్జామినేషన్ అంటే చాలామందికి అది ఏందో తెలియదు. బుక్ ముందర పెట్టుకొని చదువుకోవడం తప్పితే మళ్ళీ తర్వాత మర్చిపోతాము. మళ్ళీ ఎక్కడనో పోతే సోషల్ స్టడీస్ పొద్దున మనం లేచిన నుంచి సాయంత్రం మనం పడుకునే వరకు మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మ్యాథ్స్ పేపర్ పట్టుకున్నంతసేపు, సైన్స్ ల్యాబ్కి పోయినంతసేపు, కానీ సోషల్ స్టడీ ఎప్పటికీ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. భారతదేశంలో ఎవరిది చరిత్ర కావాలన్నా మనకి సోషల్ స్టడీస్ ద్వారానే మనకు వారి చరిత్ర తెలుస్తుంది. మరి ముందు జరిగిన అంటే మన వెనుక జరిగిన యుద్ధాలు, మరి రాబోయే దాని గురించి సమస్య విశేషాలు అన్నీ కూడా మనకు ప్రపంచంలో తెలియజేసేది సోషల్ స్టడీస్ నుంచే. స్వచ్ఛంద సేవా సంస్థ సంగారెడ్డిలో 2008లో స్థాపించబడి ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. ఈ సోషల్ టాలెంట్ టెస్ట్ కూడా ఈ ప్రారంభించినప్పటి నుంచి 2017 నుంచి 7 సార్లు నిర్విరామంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇంకా విద్యార్థులు పెరుగుకుంటూ చాలామంది అంటే వాళ్ళ యొక్క ప్రతిభ బయటికి వస్తుంది. మీరంతా కూడా 10th క్లాస్ కదా, అందరూ 10th క్లాస్ కదమ్మా. సో ఇప్పుడు ఎగ్జామ్స్కి ఫుల్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎగ్జామినేషన్ మోడ్లోనే ఉన్నారు అందరూ. కానీ ఇప్పుడు మంచి ఎగ్జామ్ రాసిండ్రు కదా. సో ఈ సోషల్ ఎగ్జామ్ టాలెంట్ టెస్ట్ అనేది మీ ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది. రికార్డు అటువంటి ప్రోగ్రామ్స్ కూడా మా సంగారెడ్డి తోపాయి అమిత్షా ఆధ్వర్యం చేస్తున్నామంటే మా అందరికీ ఒక గర్వకారణం. ఇక్కడ లైబ్రరీలో కూడా కొన్ని అప్పుడు గ్రూప్ 2 వాళ్ళకు స్టూడెంట్స్ కొన్ని బుక్స్ కావాలంటే ఇక్కడ కొన్ని సప్లై చేశాము. మీ అందరి సహకారం వల్ల కొన్ని ఏమైనా మంచి కార్యక్రమాలు ఉంటే వారికి సెలవిస్తే మేమందరం ముందుకయ్యి మాతో వీలైన సహకారం మేము చేస్తాము.
సో ఇంకా కొంతమంది పిల్లలు మాట్లాడుతూ సోషల్ స్టడీస్ ఎందుకు, ఈ టాలెంట్ టెస్ట్ ఎందుకు, మీకు ఎలా ఉపయోగపడుతుంది అని మీరు చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది ఇక్కడికి విచ్చేసిన అతిథులు కూడా సోషల్ స్టడీస్ యొక్క ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. సో నేను ఒక 2-3 మాటల్లో చెప్పి ముగిస్తాను, ఎక్కువసేపు మిమ్మల్ని బోర్ కొట్టించను. సో ఇక్కడ ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సోషల్ స్టడీస్కి కొంతమంది నా పేరు చెప్తున్నారు, నా వల్లే ఈ టెస్ట్ జరుగుతుంది, అలా ఏం కాదు. ఈ సోషల్ ఫోరంకి నేను ఒక థింక్ ట్యాంక్ మాత్రమే. దానికి ఇంజన్ రామరెడ్డి సార్. ఇక్కడ ఉండే సోషల్ టీచర్స్ అందరూ కూడా, ఒక్కొక్క టీచర్ కూడా ఒక్కొక్క ఫ్యూయల్ డ్రాప్. మీకు తెలుసు కదా, ఇంజన్ నడవాలంటే పెట్రోల్ కావాలి కదా. సో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ ఫ్యూయల్ ఇస్తేనే ఈ ఇంజన్ నడుస్తుంది, ఈ థింక్ ట్యాంక్ పనిచేస్తుంది, ఇక్కడ ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుంది. సో మా అందరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇక్కడ, నా ఒక్కదాన్ని కాదు. I'm grateful to each and every social teacher here who have contributed your efforts so that your children are participating in a district level talent test. And I really thank you for your encouragement and support for your students and for the forum also. రెండవ విషయము, ఈ టాలెంట్ టెస్ట్ ఎప్పటి నుంచి అయితే మనం నిర్వహించుకుంటున్నాం, 2017 నుంచి కూడా వాసవి మాయలు సంస్థ మన తోడుగా ఉంటుంది. మీ తోడు అనేది వాళ్ళ క్యాప్షన్, కానీ ఉంటుంది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరంకి కూడా అన్నట్టుగా వాళ్ళు నిరూపిస్తూ వచ్చారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇది 7th డిస్ట్రిక్ట్ లెవెల్ టాలెంట్ టెస్ట్ మనం నిర్వహించుకుంటున్నాం ఇక్కడ. సో ఇంకా ఉర్దూ మీడియం గురించి కూడా చెప్పాను. ఏ స్టేట్లో, ఏ డిస్ట్రిక్ట్లో కూడా లేదు. ఇంతకుముందు కూడా ఒకసారి నిర్వహించడం జరిగింది, ఈసారి కూడా ఉర్దూ మీడియం నిర్వహించడం జరిగింది. తర్వాత మనకి మనం ఈ దేశంలో ఫస్ట్ మీరు స్టూడెంట్స్, ఇప్పుడు తర్వాత ఏమో మినిమం స్టాండర్డ్స్, మినిమం క్వాలిటీస్ ఉండాలి కదా, దాన్ని రాజ్యాంగ విలువలు అంటారు, తెలుసు కదా, కాన్స్టిట్యూషన్ వాల్యూస్. అందుకే మనకి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ అనేది ఒక కరికులంలో ఒక సబ్జెక్ట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇవన్నీ ఎలా ఇంపార్టెంట్, సోషల్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ఫస్ట్ పౌరులం. మన దేశంలో మన స్కూల్ దాటిన తర్వాత మనం నెక్స్ట్ ఫేజ్లో మనం ఏమవుతాం, దేశ పౌరులం అవుతాం. సో మనము ఈ దేశంలో ఎలా ఉండాలి, ఎలాంటి సివిక్ సెన్స్ ఉండాలి, ఎలాంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ పాటించాలి, అందుకని మనకి ట్రాఫిక్ రూల్స్, వీటన్నిటి గురించి మనం ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకుంటాం, సోషల్ స్టడీస్లో నేర్చుకుంటాం. ఎలక్షన్ అయితే ఈ వాల్యూస్ మనకి పెరిగిన తర్వాత వేదికపై అలంకరించినటువంటి ఈనాటి ఈ సభ నిర్వహిస్తున్న, ఈ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు సుందరకనం గారికి, అలాగే రామరెడ్డి గారికి, తెలంగాణ సోషల్ స్టడీస్ ఫోరం జనరల్ సెక్రటరీ గారికి, అలాగే లింబోజీ గారికి, అలాగే వాసవి మాయిలు మిత్ర బృందం, అధ్యాపకులందరూ, మరి వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, చిన్నాళ్ళందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు ఉండాలని చెప్పి, సరస్వతి మాత కటాక్షం మీకు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి వచ్చే 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా 9.5 కాదు 10% బయటికి రావాలని చెప్పి కోరుకుంటూ, మరి వాసవి మాయిళ్ళు అనే సంస్థ గురించి ఇంతకుముందు మా వాళ్ళందరూ చెప్పారు. నేను ఒకటి చెప్తున్నా, ఇంతకుముందు చాలామంది పిల్లలు మాట్లాడారు. రవీంద్ర భారతి స్టూడెంట్ ఏం పేరమ్మా, పూజిత, చాలా బ్యూటిఫుల్గా మాట్లాడింది. అంతకుముందు ముందు ఇంకొక అమ్మాయి మాట్లాడింది, ఏం పేరమ్మా నీ పేరు, జ్యోతి, ఇద్దరు ముస్లిం అమ్మాయిలు మాట్లాడారు. ఇక్కడ అబ్బాయి నితిన్ మాట్లాడాడు. అంటే చాలామంది పిల్లలు మాట్లాడారు. లాస్ట్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. మేము చదువుకునేటప్పుడు ఇంత ఫ్రీడమ్ ఉండేది కాదు, ఇంత మాట్లాడేది కాదు మేము. కానీ మీ టీచర్స్కి కాన్ఫిడెన్స్, మీ టీచర్లకు మొక్కాలి మీరు అందరూ కలిసి. మీలోని ఇంత ప్రతిభ చూపించి ఈరోజు మిమ్మల్ని స్టేజ్ మీదకి తీసుకొస్తున్నారంటే, మేము చదువుకునేటప్పుడు కూడా ఇంత మాట్లాడేవాళ్ళం కాదు. అసలు మాకు ఈ పోటీ పరీక్షలు లేకుంటే, ఈ టాలెంట్ ఎగ్జామ్స్ కూడా మాకు ఉండకుండా డైరెక్ట్ ఎగ్జామ్స్ పంపిస్తుండ్రి, అక్కడే పాస్ ఆఫ్
ఉత్తీర్ణమవుతామా ఫెయిల్ అవుతామా అనేది అక్కడే చూస్తారు. కానీ ఇప్పుడు మీకు ఒక నిబద్ధత కోసం, ఒక కాన్ఫిడెన్స్ కోసం నిజంగా ఈ రేపు జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్కి ముందు మీకు ఒక టాలెంట్ ఎగ్జామ్. నిజంగా నేను ఈరోజు ఎగ్జామ్స్లో ఈరోజు 99% సాధించారంటే రేపు వచ్చే ఫిబ్రవరి మార్చి ఎగ్జామ్స్లో 9.5 తీసుకొచ్చుకుంటాం మేము. మళ్ళీ దానికి ఇది ట్రయల్ ఎగ్జామ్. ఇది మీ టాలెంట్ ఎగ్జామ్స్కి మీరు అందరూ ప్రిపేర్ అయ్యి ఇంతమంది వచ్చి మీకు చాలా మంది బయటకు వెళ్ళిపోయినట్టు, పిల్లలు చాలా మంది బయటకు వెళ్ళిపోయినట్టు. మరి మీ అందరికీ కూడా చెప్తున్నా, ఇందులో ఉన్నవాళ్ళు సాంఘిక శాస్త్రం, మనిషికి సాంఘిక శాస్త్రం ఎంత ముఖ్యమో దేశానికి కూడా అంత ముఖ్యం సాంఘికం. ఇందులో ఉన్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, మెజిస్ట్రేట్లు, అంబేద్కర్లు, ఒక అబ్దుల్ కలాం కావచ్చు, ఒక ఇందిరమ్మ కావచ్చు, ఎంతోమంది స్వామి వివేకానంద కావచ్చు, ఎంతోమంది విద్యావంతులై దేశానికి తోడ్పడవచ్చు. సాంఘిక శాస్త్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా 10th దాటిందంటే మీరు అందరూ పెద్దవాళ్ళు అవుతారు. ఇంటర్మీడియట్ అంటేనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెద్దవాళ్ళు అవుతారు. ఇంట్లో కూడా చెప్తారు, పిల్లవాడు ఫస్ట్ ఇయర్కి వెళ్ళింది కాబట్టి పెద్దవాళ్ళు అవుతారు అంటే మేము తిట్టలేము. 10th ఏమైనా పేరెంట్స్ 10th క్లాస్ వరకే మిమ్మల్ని అంటారు. ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్కి వేస్తే సపరేట్ మీకు గది, మీకు మిమ్మల్ని మీ పేరెంట్స్ అడుగుతారు, రేపు పొద్దున మనం ఏం చేద్దామమ్మా అని అడుగుతారు. రేపు ఇంటర్మీడియట్ వెళ్ళి అందరూ అడుగుతారు, మీ పేరెంట్స్ అందరూ అడుగుతారు. ఏమంటారంటే గ్రూప్స్లో మీరు ఏం తీసుకుంటారో అడుగుతారు. ఒకరు సిఈ సెంటర్, ఒకరు బైపీ సెంటర్, ఒకరు ఎంపీ సెంటర్, రకరకాల సబ్జెక్టుల మీద మీరు వెళ్తారు. కానీ మీరు చెప్పిన సబ్జెక్టుకే వాళ్ళు మీ పేరెంట్స్కు ప్రిపేర్ అవుతారు. ఎందుకు? మీ మీద ఉన్న నమ్మకాల కోసం ప్రిపేర్ అవుతారు. ఆ నమ్మకాన్ని మీరు గుర్తుపెట్టాలంటే ఇంటర్ దాటిందంటే ప్రతి ఒక్కరు ఇంటర్ దాటిన డిగ్రీకి వెళ్తారు, గ్రూప్స్కి వెళ్తారు. గ్రూప్స్కి కలిసి ఈ మధ్యకాలంలో దేశ విదేశాలు కూడా వెళ్తున్నారు కదా, వెళ్తున్నారు కదా. విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక్కడి జ్ఞాపకం పెట్టుకోవాలి, పుట్టిన ఊరు జ్ఞాపకం పెట్టుకోవాలి, చదువు నేర్పిన టీచర్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడైనా ఇప్పుడు నీకు బేస్ ఇదేనా, మీరు బయటికి వెళ్ళాలంటే బేస్ ఇదే కదా. చదువు నేర్పిన అధ్యాపకులను గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ముఖ్యం, జన్మనిచ్చిన తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పితే ఇంతవరకు మీరు అందరూ వచ్చారు. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకున్నాడు ఎంతైనా ఎదగొచ్చు. ఈ దేశానికి ఎంతో మేలు చేస్తారు. వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అంటే ఇది 7th ఇయర్ మేము అనుకుంటా, 7th ఇయర్ కదా, 7th ఇయర్ ఈరోజు మీకు మేము మీ మధ్యలో అంటే మేము ఇప్పుడు తెలంగాణ సోషల్ స్టడీస్ ఫోరంకి మా యొక్క సపోర్టు మీ వాళ్ళు చేసేదానికి మన ఒక చిన్న ఉడతాభక్తి అనుకో. మీరు చేసిన మేము ఎట్లా పేపర్ తయారు చేయాలి, మేము ఎట్లా మిగతా సబ్జెక్టులలో మాకు ప్రావీణ్యం కూడా ఉండదు ఇందులో. కానీ మీరు ఏ సబ్జెక్టుకు మా యొక్క సపోర్ట్ అడిగారు. ఆ సపోర్ట్ కొద్దిగా మాత్రమే. ఈ కొద్ది సపోర్టు మీకు అందరికి కూడా లైఫ్లో అందరికి కూడా పనికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ ఉర్దూ మీడియం పేపర్ తయారు చేస్తున్నాము, నాకు డీటిఫికేషన్ కావాలి సార్, ఎవరు చేస్తారని అడిగింది. లోకల్ అయితే మన పేపర్ లీక్ అయిందని చెప్పి సిద్ధికి ఇప్పుడు ఛానల్ తీస్తున్నాడు, ఎంబీ ఛానల్ పేపర్ ఆపడం. కానీ హైదరాబాద్కి వెళ్ళి లకడికాపూర్కి వెళ్ళి ఆయన తీసుకొని వచ్చాడు, మొత్తం తీసుకొని మీకు 100 పేపర్ తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చాడు మీకు అందరికి. సో మరి ఈ కార్యక్రమంలో చాలా మంది పిల్లలు ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా అయ్యారు. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఉర్దూ అందరూ అయ్యారు. మరి అందరు కూడా ఇందులో ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కాబట్టి అందరూ కూడా ఉత్తీర్ణులై అందరూ మంచి చదువులు వెళ్ళాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే వాసవి మాయిల్లో 16 సంవత్సరాల్లో మేము సాధించిన ఘనత ఏంటంటే మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా నీతి ఆయోగ్ ద్వారా మాకు సర్టిఫికేట్ చేసింది. సర్టిఫై అయింది సంస్థ. ఎన్జిఓ ఆర్గనైజేషన్ సర్టిఫై అంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా అట్లా ఆషామాషి ఇయ్యారు. ఒక గ్రామీణ సంస్థలో పుట్టిన వాసవి మాయిలు సంస్థ, ఒక చిన్న మా సంగారెడ్డిలో పుట్టిన సంస్థ ఈరోజు జిల్లాలో కూడా నారాయణఖేడ్లో కానీ సదాశివపేటలో కానీ జైరాబాద్లో కానీ అక్కడక్కడ ఎవరైతే మాకు హెల్ప్ పడతారో వాళ్ళందరికీ మనం పంపిస్తుంటాం మేము. కానీ ఈరోజు దేశంలో మా పాస్వర్డ్ కొడితే భారతదేశంలో వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా కార్యక్రమం అన్నీ కనబడతాయి.
అదంతా మీరు ఇచ్చిన మీ అందరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈరోజు ఎన్జిఓ ఆర్గనైజేషన్గా మాకు ఎదిగింది. అదే కాకుండా సహాయం అడిగినా కానీ డిఓ గారు కూడా వచ్చేస్తా ఉన్నారు. ఏ కార్యక్రమానికి సహాయం అడిగినా కానీ ఆర్థిక సాయం కావచ్చు, మనోస్థైర్యం కావచ్చు, మనకి ఎల్లవేళలా ఆయన మనకు అందుబాటులో ఉంటారు. ఒక కార్యక్రమానికి డిఓ గారు కూడా ఆయన సహాయం కోరితే ఓకే అని మరి వెంటనే ఎలాంటి సంశయానికి తాళ లేకుండా ఆయన ఓకే అని చెప్పడం జరిగింది. సో మా విద్యా వ్యవస్థకు మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అనంతకిషన్ తోపాజీ గారు, మరి మా ఇల్లు వాసవి మా ఇల్లు వ్యవస్థాపక సభ్యులు గారికి అందరికీ కూడా మా విద్యా శాఖ తరఫున అతని కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. కృష్ణ గారికి, అదేవిధంగా మన వాసవి సేవా సంస్థ సెక్రటరీ ప్రకాష్ గారికి, ఇతర ముఖ్యులకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత వారమంతా కూడా వివిధ రకాలైనటువంటి టాలెంట్ టెస్ట్ అనేటువంటివి జరిగాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి, అదేవిధంగా బయోసైన్స్ సంబంధించినటువంటివి నిన్నటిదాకా, అంతకుముందు ఫిజికల్ సైన్స్ ఫోరం వాళ్ళతోటి కూడా మనకు టాలెంట్ టెస్ట్ జరిగాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయి కూడా మరి వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. మరి ఈరోజు చివరిగా మనకు సోషల్ స్టడీస్ కూడా మరి ఈరోజు జిల్లా స్థాయి ప్రోగ్రాం నడుస్తూ ఉంది. మరి ఇందులో ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు మనం గౌరవించడం, అదేవిధంగా రాష్ట్ర స్థాయికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. చాలామందికి ఈ మధ్య సోషల్ స్టడీస్ అంటేనే మనకు చాలా తక్కువ చూపు అనేటువంటిది చూస్తూ ఉంటాం. అంటే పరిస్థితి ఏంటంటే నిజంగా అది కారణానుగుణంగా వచ్చినటువంటి మార్పు అనేటువంటిది కూడా వాస్తవానికి మరి సోషల్ స్టడీస్ సమాజాన్ని చదివితే